భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, ఈ రోజు తాజాగా మనం సర్పంచులు నిధుల కోసం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఇప్పుడు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ నడవాలంటే ఇటు పారిశుద్ధ్యానికి, అదే విధంగా అభివృద్ధికి నిధులైతే విడుదల కావాల్సి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేయాలన్నా దానికి ప్రభుత్వ నిధులు విడుదల కావాల్సి ఉండటంతో గత 11 నెలల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలకి నిధులు విడుదల కాకపోవడంతో ఇటు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఈ యొక్క సర్పంచులందరూ కూడా ఉన్నట్లు చూసుకోవచ్చు. కానీ కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి వేసినటువంటి కొన్ని కోట్లను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు తెలియక ఏదైతే సర్పంచుల వద్ద ఉన్నటువంటి చెక్ పవర్ ను తర్వాత డిజిటల్ కీగా మార్చి ఈ యొక్క డిజిటల్ కీలు ఉన్నతాధికారుల వద్దనే పడినటువంటి అమౌంట్ మొత్తాన్ని ఇటు కరెంటు బిల్లు బకాయిలకు, అదే విధంగా కొన్ని అదనపు ఖర్చులుగా వాళ్ళు డైవర్ట్ చేసిగా కూడా సర్పంచులందరూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడము, విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు సర్పంచులకి పెనుగా ఉన్నది. ఇప్పుడు 11 నెలల నుంచి ఎటువంటి నిధులు రాలేదు. అదే విధంగా అభివృద్ధి అంటే రోడ్లు వేసి అదే విధంగా వాటికి అంటే అభివృద్ధి జరిగిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో పారిశుద్ధ కార్మికులకు కూడా చెల్లించకపోవడంతో ఇటు పారిశుద్ధ కార్మికులకు ఎటువంటి సమాధానాలు చెప్పలేక ఇటు సర్పంచే సతమతమవుతున్నారని కూడా చూడొచ్చు. వీటి ఏదైతే నిధులు విడుదల జాప్యం కావడం వలన సర్పంచులు ఎవరైతే ఆత్మహత్యలకు కూడా ప్రయత్నించిన సంఘటనలు అయితే అనేకం కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు సర్పంచులు అందరూ కూడా అంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న 481 పంచాయతీలలో మొత్తం అంటే ఇటు మేజర్ పంచాయతీలు, అటు మైనర్ పంచాయతీలు, ఏ పంచాయతీలో అయినా కూడా ఈ యొక్క నిధుల లేమి సమస్య అయితే మనము చూసుకోవచ్చు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా ఈ యొక్క నిధులు కాకపోవడంతో సర్పంచులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ యొక్క సమస్యపై స్పందించి వీరికి రావాల్సిన ఏదైతే నిధులను పాత పద్ధతులు అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే ప్రతి ప్రభుత్వం డైరెక్ట్ అకౌంట్లలో ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్తుండటంతో ఆ పద్ధతి లేకుండా పాత పద్ధతిలోనే ఇటు సర్పంచ్ కి కానీ ఉప సర్పంచ్ సంతకాలతోటి చెక్ పవర్ ను ఇష్యూ చేయడం వల్లనే న్యాయం జరుగుతుందని ఈ యొక్క ఈజీఎస్ పద్ధతులలో చేయడం వలన అనేక గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఇటు సర్పంచులందరూ కూడా వాపోతున్న సంగతి చూసుకోవచ్చు. ఏది ఎప్పటికుంటే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం కరెక్ట్ జరగాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా ఈ నితే సర్పంచ్ ప్రజలు కానీ కోరుకుంటున్నట్లే మనం చూడొచ్చు. ప్రణయ్, నవీన్, అదే విధంగా 11 నుంచి కూడా పెండింగ్ బిల్లులను కనబడతా ఉన్నాయి. 11 నెలల నుంచి పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా రెవెన్యూ అధికం చెప్తా ఉన్నారు. ఎందుకు నిధులు విడుదల చేయట్లేదు? అయితే ఈ 11 నెలల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావట్లేదు. మనకి మొత్తం పోయిన ఏప్రిల్ మాసం నుంచి విడుదల కావాల్సినవి గత 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అంటే సుమారు 1400 కోట్ల రూపాయలు విడుదల కావాల్సిన 200 కోట్లను మన ప్రభుత్వం ఈ యొక్క సంబంధించి మన రాష్ట్రానికి చేసినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ డబ్బునంతటిని కూడా మన ప్రభుత్వం ఆ డబ్బుల్ని అంటే ఈ యొక్క అధికారుల దగ్గర ఉన్నటువంటి డిజిటల్ కి ఆధారంగా వారు ఈ యొక్క ఫండించినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఈ మళ్లించడం వల్ల ఈ యొక్క ఏదైతే గ్రామ పంచాయతీ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ పనులు అన్ని కూడా ఆగిపోయాయి. ఇటు దాంట్లో మొన్న ఏ స్కూళ్లలో ఇటు రోడ్లకి కొంత సగం డబ్బులు రోడ్లకి, అదే విధంగా కొంత డబ్బు మరొక అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉండగా అవి ఏవి కూడా సర్పంచ్ల చేతికి రాకుండానే ఈ యొక్క ప్రభుత్వము దారి మరలించి ఇటు విద్యుత్ బిల్లులు కానీ, అదే విధంగా మరి వేరే బిల్లు బకాయిలు ఉన్నాయి, పంచాయతీలు బకాయిలు ఉన్నాయని అటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇప్పుడు సర్పంచ్ తలలు పట్టుకుంటున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా సర్పంచులు అంటే వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా సర్పంచులు అయితే నిధులు విడుదల కాకపోవడంతో ఏం చేయాలి అనే పరిస్థితులు అయితే నెలకొన్న. మొత్తంగా ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఉన్నతాధికారులకు విన్నవించి ఇప్పుడు గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న డబ్బులన్నిటినీ కూడా నిధులన్నిటినీ కూడా త్వరగా విడుదల చేసినట్లయితే ఈ యొక్క గ్రామ పంచాయతీలు మరలా వాటి పనులన్నీ కూడా చేస్తాయి. అదే విధంగా గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయని సర్పంచులు అయితే తెలియజేస్తున్నట్టు తెలుసు.
నవీన్, అదేవిధంగా దాదాపు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సిచ్యువేషన్స్ ఎదుర్కోమంటూ కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వనటువంటి దుస్థితికి వచ్చిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? దాదాపుగా కూడా 1100 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ పెండింగ్ లో కారణంగానే సర్పంచ్లకు నిధులు విడుదల కావట్లేదని చెప్పుకోవచ్చు. పెండింగ్ లో ఉండడం వలన ఏదైతే సర్పంచులు అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జనాభాని ప్రాతిపదికన 50,000 నుంచి 1,00,000 రూపాయలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఏదైతే మనము గత సంవత్సర కాలంగా చూసుకుంటే అదే 11 నుంచి 12 నెలలుగా చూసుకుంటే ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కూడా నిధులు విడుదలైనట్లయితే మనము చూడట్లేదు. అయితే ఏదైతే జనాభా ప్రాతిపదికన ఆ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి ఈ నిధులన్నీ కూడా ఆగిపోవడం వలన ఈ యొక్క చేతిలోంచి కొంతమంది సర్పంచులు కొన్ని గ్రామ పంచాయతీలలో కొన్ని అభివృద్ధి పనులకు వాళ్ళ చేతి నుంచి కూడా ఈ యొక్క నిధులను అంటే డబ్బులను ఖర్చు పెట్టిన నేపథ్యంలో వాటికి సంబంధించిన వాటికి డెవలప్మెంట్ కి సంబంధించిన ఇవి కూడా త్వరగా అంటే జాప్యమవుతున్నాయి. నిధులు మంజూరు కావడంలో జాప్యడంతో మరికొన్ని పనులు అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచులు అయితే ముందుకు వస్తున్నట్లు కూడా కనపడట్లేదు. ఈ యొక్క కలెక్టర్ అంటే ఈ యొక్క సర్పంచులందరూ కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, అదే విధంగా జిల్లా ఉన్నతాధికారులు అందరికీ ఎన్నిసార్లు విన్నవించినా వీరికి రావాల్సిన నిధులైతే విడుదల కాని పక్షంలో వీళ్ళు చాలా మంది ఇప్పుడు నిధులు విడుదల కానట్లయితే మేము ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదే విధంగా ఇప్పుడున్న సర్పంచులు చాలా మంది కూడా విడుదల కాని పక్షంలో ఆత్మహత్యలు తప్ప మరి మాకు వేరే దారి లేదని వాళ్ళందరూ కూడా వాపోయే పరిస్థితి మనం చూసుకోవచ్చు ప్రణయ్.